అలాంటి ఆ దేవుణ్ణి మళ్ళీ ఏమైనా అన్నారో నేను ఈ మట్టిలో పుట్టిన దాన్ని నరికి పారేస్తాను. ఎందుకమ్మా ఈ చెత్తంతా తెచ్చి పెడతావు? ఇవన్నీ తింటే మా హెల్త్ స్పాయిల్ అవుతుంది. మీ తమ్ముడే ఇమ్మని చెప్పారు. ఏరా వాడేదో పిచ్చివాడు అనుకుంటే ఈ అమ్మాయి అంతకన్నా పిచ్చిదానిలాగుందే. హలో అనయ్య, లక్ష్మి నేను చెప్పానని చెప్పి మీకు ఏవేవో పెడుతుంది. అన్నీ తినేయకండి, కడుపులో కాస్త ఖాళీ ఉంచండి. మీకోసం పళ్ళు, తేనె, దుంపలు తీసుకొస్తున్నాను, సరేనా? ఎవర్రా ఫోన్ చేసింది? జయసింహ. ఆ లూజ్ ఏమంటున్నాడు? పెళ్ళం గారెలు బూరెలతో హింసిస్తుంటే వాడు ఇంకా ఏదో నానా చేత తీసుకొస్తానంటున్నాడు. ఈడియట్. ఏం డార్లింగ్, మిమ్మల్ని అందరినీ బాగా చదివించిన మీ నాన్న జయసింహన్ ఎందుకు చదివించలేదు? వాడికి చిన్నప్పటి నుంచే మొరటతనం, బుర్రలో మెదడే లేదు. మేము బుక్స్ తీసుకొని స్కూల్కి వెళ్తే వాడు కర్ర తీసుకొని గోదాల దిగేవాడు. అందుకని విశ్వాసం గల కుక్కలాగా మేము వాడిని యూజ్ చేసుకుంటున్నాం. కాకపోతే మెడ గొలిసేయలేదు. అతనికి ఎలా పెళ్ళైంది? అది చదువుకున్న అమ్మాయితో. ఏం చదువులేనా మొహం. తనేదో 2-3 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడుంటుంది. వెంటనే వీడేదో IAS చదివింది అనుకుని తాళి కట్టేస్తుంటాడు. కరెక్టే. ఆ వెర్రోడికి పిల్ల దొరుకుండదు, ఈ వెర్రి దానికి పిల్లాడు దొరుకుండడు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నట్టు ఇద్దరు వెర్రోళ్ళు పెళ్లి చేసుకున్నారు. అవన్నీ సరేరా, సెక్స్ లో ABCDలు తెలియని వీడు కాపురం చేసి ఇప్పుడు వీడి భార్య గర్భంతో ఉండడం వింతల్లో వింత. ఈ వింతని గిన్నీస్ బుక్లో ఎక్కించాలి. ఇంకొక్క మాట నా భర్త గురించి ఎవరు మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నా భర్త మీలా సూటు బుట్టు వేసుకోకపోవచ్చు, ఖరీదైన కార్లలో తిరగకపోవచ్చు, కానీ ఆయన ఈ జిల్లాకే సింహం. ఆయన పేరు చెప్తే మెరిసే మెరుపు ఆగిపోతుంది, కురిసే వర్షం ఆగిపోతుంది. నా భర్తని పిచ్చివాడని కదా అన్నారు? అవును, ఆయన పిచ్చివాడే. కాస్త కూడా కనికరం లేని మీలాంటి అన్నయ్యలు ఉన్నారని తెలుసుకోలేకపోతున్నాడుగా ఆయన పిచ్చివాడే. ఏమన్నా మిస్టర్ రవి, జ్ఞాపకం ఉందా? ఈ ఊరిని కాపాడడానికి ఇంటికి ఒక బిడ్డని బలి పశువుని చేయాల్సి వచ్చినప్పుడు మీరు పిరికి పందల్లా వెన్ను చూపి పారిపోయారు. నా భర్త మగాడిలా ధైర్యంగా నిలబడ్డాడు, మీకోసమే కత్తి పట్టుకున్నాడు. ఆయన పడ్డ కష్టం సగం ఊరి కోసమైతే మిగతాది మీకోసంరా. నా భర్త త్యాగం చేయకుంటే ఇవాళ ఫారిన్ లో ఉండేవాళ్ళ మీరు. నా భర్త లేకుండా ఈ ఊళ్ళో ఒక్క అడుగు ముందుకు వేయగలరా మీరు? అంతెందుకు, ఇప్పుడు నా భర్త తోడు లేకుండా ప్రాణాలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళగలరా మీరు? లోకమంతా చేతులెత్తి నమస్కరించే అమ్మ కూడా బిడ్డని 10 మాసాలే మోస్తుంది. కానీ నా భర్త మిమ్మల్ని, మీ కుటుంబాన్ని 25 సంవత్సరాలుగా మోస్తున్నాడు. And what did you say? What did you say? You think my husband doesn't know ABC of sex? What do you know about sex? Do you think ultimate enjoyment between husband and wife lies in the bedroom itself? Definitely not. Sex is just minor part of life. Major part of life is love and affection. You prefer the former, I prefer the later. Don't try to play fool. Okay? ఆయన మనసుని అర్థం చేసుకున్నాకే నాకు తెలిసింది ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఆయన ఒంటి మీద ఉన్న గాయాల్ని, వాతల్ని చూసిన తర్వాతే తెలిసింది ఆయన మీ అందరి కోసం ఎంత త్యాగం చేశాడో. అలాంటి ఆ దేవుణ్ణి మళ్ళీ ఏమైనా అన్నారో నేను ఈ మట్టిలో పుట్టిన దాన్ని నరికి పారేస్తాను. విన్నారంట తను ఏం చెప్పెళ్ళిందో? మీ కాళ్ళు గడిగిన అదే చేతులతో మిమ్మల్ని నరికేస్తానని చెప్పెళ్ళిందిరా. పెళ్ళానికి మొగుడు మీద ఉండే గౌరవం అది. ఇప్పుడైనా తెలుసుకోండి, మీ పెళ్ళాలకి మీ మీద ఉన్నది గౌరవమా లేక అధికారమా అనేది. మీరంతా ఈ రోజు సూటు బుట్టు వేసుకొని అదేమంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎక్కితే ఏరోప్లేను దిగితే కార్లంటూ అనుభవిస్తున్నారే, అదంతా జయసింహం మీకు పెట్టిన భిక్షరా. ఆస్తులు పంచుకున్నా బంధాలు పెంచుకోకూడదు. ఏది మర్చిపోయినా చేసిన మేలు మరవకూడదు. తనకి చేసిన మేలు మర్చిపోయి ద్రోహం చేసేవాడు కుక్క కట్టే హీనుడన్నారు. ఇవన్నీ మీకెక్కడ తెలుస్తాయి? పండిరా పండి. అనయా, చూసారా నేను మీకోసం ఏం తీసుకొచ్చాను?
ఎర్రటి పళ్ళు, పచ్చరటి పళ్ళు, మామిడి పళ్ళు, పనస పళ్ళు, చెరుకు రసం అన్ని అలాగే తినేచ్చు. రే పిల్లలు రండి. ఏమిటన్నయ్య? ఏమైంది? ఏయ్, నువ్వు వేసే ఎంగిలి మెతులు తినడం కోసం ఇక్కడికి వచ్చావు అనుకుంటున్నావా? ఏమిటన్నయ్య, నేనేమన్నా తప్పు చేశానా? ఏరా జయసింహ, నీ దయ వల్లే మేము ప్రాణాలతో ఉన్నామా? ఏమిటన్నయ్య నువ్వు? ఏంట్రా అన్నయ్య అంటూ నీళ్ళు అవుతావు? నీ పెళ్లికి మేము రాలేకపోయాం, పోనీ నీ పిల్లలు శ్రీమంతానికైనా రావాలని ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తే మంచి మర్యాద ఇచ్చారా మీరు? మిమ్మల్ని ఎవరేమన్నారన్నయ్య? మీ అన్నయ్యలు పనికిరాని వాళ్ళట. ఎవరన్నారు? నీ పెళ్ళవే. అది మాత్రమే కాదు, మీ అన్నయ్యని నరికి పారేస్తుందట. లక్ష్మి ఇలా రా. అన్నయ్యల్ని ఏమన్నావు? వాళ్ళు ఏమన్నారో నువ్వేమన్నావు అడుగుతున్నా. వాళ్ళ నరికి పారేస్తాన్నావా? చెప్పు. అన్నాను. జయసింహ, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే నువ్వేనా చేసేది? నిండు గర్భిణిగా ఉన్న భార్యతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావే, ఇదేం పద్ధతిరా? అదేం చేసిందో మీకు తెలుసా నాన్న? ఆత్మాభిమానం గల ఆడపిల్ల ఏం చేస్తుందో అదే చేసి. ఈ కుంటి చాకలకు అనవసరం. ముందు అన్న వదిన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. వెళ్ళి అడగబాయ్. పాద పూజ చేసిన నేను క్షమాపణ అడగడం పెద్ద విషయమేం కాదు. దానికి ముందు వాళ్ళు మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. ఎంత పొగరే రేయ్, నీకు. ఆగరా. ఒక్క మాట తప్పుగా మాట్లాడిన క్షమాపణ అడగమంటున్నావే? నేను ఎన్నోసార్లు తప్పుగా మాట్లాడాను, అందుకని నేను కూడా వాళ్ళకి క్షమాపణ అడగాల? ఏమిటన్నా మీరు? చెప్పులకి తలపాగాకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. మీరు పెద్దవాళ్ళు, మమ్మల్ని తిట్టే హక్కు కొట్టే హక్కు మీకుంది. కానీ ఇదెవరు? జయసింహ, నాన్న, ఈ క్షణం నుంచి నాకు దీనికి ఏ సంబంధం లేదు. ఇక నుంచి ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు బయటికి. వెళ్ళవే. ఓ వెళ్ళి ఇక్కడి నుంచి. రేయ్, ఇదిగో చూడండి, గుండెల్లో మిమ్మల్ని, కడుపులో మీ బిడ్డని మోస్తున్న నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. అది కూడా సహిస్తాను. కానీ మీరు దేవుళ్ళు అని అనుకుంటున్న మీ అన్నయ్యలకి కాస్త కూడా మీ మీద ప్రేమ పాసము లేవు. దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. అది తలుచుకుంటేనే మీ మీద జాలేస్తోంది. రే జయసింహ, పాపం రా, లక్ష్మిని పిలవరా. నమస్కారం సార్. రండి ఇన్స్పెక్టర్. నమస్కారం సార్. ఊళ్ళో వాళ్ళు నరుక్కొని వస్తున్నా తొంగి కూడా చూడరు. ఈ రోజు ఎంతమందితో వచ్చారు? ఎవరన్నా మంత్రి గింత్రి వస్తున్నారా ఏంటి? లేదు నాన్న, మాకు సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చారు. అరే మూర్ఖుడా, పోలీస్ స్టేషన్ కావాలంటే సెక్యూరిటీ అవసరం అవ్వచ్చు, కానీ జయసింహ కాలు పెట్టిన చోట ఎముడి నీడ కూడా పడదరా. మీకెందుకురా సెక్యూరిటీ? లేదు నాన్న, ఈ రోజు మేము ఊరు వెళ్ళే తీరాలి. రైల్వే స్టేషన్ వరకు మాకు పోలీస్ సెక్యూరిటీ కావాలి. ఎట్టి ఊరు వెళ్తున్నారా? అవును నాన్న. ఏరా, కన్న తండ్రిని ముందే నాతో ఓ మాట చెప్పకూడదా? నాన్న, మేము వచ్చేటప్పుడే రిటర్న్ టికెట్స్ కన్ఫర్మ్ చేసుకొని వచ్చాం. ఈ రోజు బయలుదేరి తీరాలి నాన్న. అరే జయసింహకి పిల్లాడు పుట్టాడు తెలుసుగా మీకు? తెలుసు, విన్నాం. తెలిసి కూడా బయలుదేరుతున్నా? అవును. ఏరా, పాపం ఆ పసిబిడ్డ నోట్లో కాసిన చక్కెర నీళ్లు పోసి మనసారా ఆశీర్వదించి వెళ్ళకూడదా? లేదు నాన్న, మాకు అంత టైం లేదు. ఈ ట్రైన్లో వెళ్తేనే ఫ్లైట్ని క్యాచ్ చేయగలం, లేకపోతే టికెట్లు అన్ని క్యాన్సిల్ అవుతాయి. ఛీ, నోరు మీరా. మీరంతా అమెరికా నుంచి రాలేదని తన పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాడు జయసింహ. చివరికి మీరంతా ఉన్న ఫోటోను ముందు పెట్టుకొని తాళి కట్టాడు. వాడు ఆకాశం నుంచి కురిసే వర్షంలా ప్రేమ కురిపిస్తుంటే మీ మనసులు ఎందుకు ఎండిపోయిన బంజరు భూములయ్యాయి? అవునన్నా, మా మనసులు ఎండిపోయిన బంజరు పువ్వులే. మీతో మేము వాదించడానికి సిద్ధంగా లేవు నాన్న. మీరు కావాలంటే ఆ మూర్ఖుడికి గుడి కట్టి కుంభాభిషేకం చేయించి పూజలు చేయండి. మేము వెళ్ళిపోతున్నాం. నాన్న, రేయ్, చాలా ఆపరా. చాలు చాలు. అక్క, రాజభవనంలో రాణిలా ఉన్న నిన్ను ఉరిశిక్ష పడ్డ ఖైదీలా కుమిలిపోయేలా చేశాడు. ఆ జయసింహుణ్ణి, వాడి కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేసే సమయం వచ్చింది. రాక, బయటికి రా. మధ్యాహ్నపు సూర్యుని చూడు. తను అస్తమించేలోగా వెంకటాచల వంశంలో ఒక్క పురుగు కూడా ఈ భూమి మీద ఉండదు. అనయ్య, 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 దయచేసి వెళ్ళకండి. లక్ష్మి చెప్పింది మనసులో పెట్టుకోకండి. మీరు నా బిడ్డను చూడకుండా ఊరికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఈ పోలీసులు నమ్ముకుని మాత్రం ఇక్కడి నుంచి బయలుదేరకండి. నా మాట వినండి. వాళ్ళతో పోతే ఏమవుతుంది? ఆ నాగలింగం మనుషులు మీరు బయలుదేరే రోజు కోసం ఎదురు చూస్తున్నారు అని నాకు న్యూస్ వచ్చింది. అందుకనే చెప్తున్నాను. కావాలంటే మీకు తోడుగా నేను వస్తాను. చెప్పండి వదినా. ఏ, నీ పెళ్ళని చెప్పింది నిజం చేయరనా? ఎందుకు నీ తోడు చెప్తున్నా లేకుండా మేమెవరం బయటకు వెళ్ళావా?
అంకుల్ అంకుల్ నాకు చాలా భయంగా ఉంది బాబాయ్ని కూడా తీసుకెళ్దాం రేయ్, అంకుల్ నోరు మీరా బయలుదేరండి బయలుదేరండి పదండి, పదండి. అన్నయ్య, లేట్ అయింది. వెళ్ళండి. అనయ్య అనయ్య నా మాట వినండి, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. జయసింహ మర్యాదగా దారుదులు, లేదంటే మేము ఇక్కడ రావటం ఇదే ఆఖరి సార్ అవుతుంది. చెప్పు తీయండిరా. జయసింహం పుట్టిన నా మనవడు చూడాలి. అలాగే నాన్న. జయసింహ రా వెళ్దాం. నాగలింగం వాడు మన కుటుంబం మీద పగ తీర్చుకోబోయే రోజు ఇదే అయితే ముందుగా వాళ్ళు బలి తీర్చుకోబోయేది నన్నే. నాకు సెక్యూరిటీగా రావా? వస్తాను నాన్న, కానీ ఆ ఇంటి లోపలికి రాను. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్